నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, రైట్, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు పొత్తులు పెట్టుకుని నా దగ్గరకు రావద్దు, మీకు దమ్ముంటే ఒంటరిగా రండి, మన సినిమా డైలాగులు చేసినట్టు దమ్ముంటే ఒంటరిగా రండి అన్నట్టుగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందువల్ల ఒంటరిగా రమ్మంటున్నారు? ఆయన అంటే సవాల్ విసిరాడు. ఆయన ఆ సవాలు విసిరింది అది అవతల వాళ్ళకి ఛాలెంజ్ చేసినట్టుగా అనిపించలేదు. నాకేమనిపిస్తుంది అంటే ఆర్తనాదం కింద అనిపిస్తుంది. యుద్ధ రంగంలో క్షతగాత్రుడు అయిపోయిన తర్వాత, యుద్ధం జరుగుతున్నప్పుడు గాయాలు తగిలేసిన తర్వాత బాణాలై కూర్చుపోయిన తర్వాత కింద పడిపోయి హలో లక్ష్మణ అని చెప్పేసి ఎడుతారు కదా, అలాగే అనిపిస్తుంది నాకు. అది ఆర్తనాదం అంటారు దాన్ని. అయితే ఈ ఆర్తనాదాలు పెట్టడానికి కారణం ఏంటి? టీడీపీ, జనసేన ఈ రెండు కలిస్తే ఈ శుభ్రంగా తుడిచేస్తారు. ఎక్కడ చిన్న మచ్చ కూడా కనపడకుండా ఆయన కూడా ఓడిపోతాడనేటువంటి భయం బెంగ వచ్చింది ఆయనకి. వాళ్ళకు ఒక దొంగల ముఠా ఉంది, దండుపాళ్ళెం బ్యాచ్, ఐప్యాక్ ముఠా అని. వాళ్ళు ఏం చేశారంటే మనిషికి మనిషికి మధ్య చిచ్చు పెడతారు, ప్రాంతానికి ప్రాంతానికి మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు రేపుతారు. వాళ్ళ వీటితో పాటు అబద్ధాలు ప్రచారం చేస్తారు. అలాగే ఒక సర్వే కూడా చేసి ఇస్తారు ఎలా ఉంది పరిస్థితి అని. అది మాత్రం పర్ఫెక్ట్గా ఆయనకి అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ సర్వేలో ఏమొచ్చిందంటే నువ్వు కూడా సర్దేసుకుంటున్నావు అబ్బాయి, నువ్వు కూడా ఎల్లమ్మ కోటకి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఇచ్చారు క్లియర్గా. ఇచ్చినప్పుడు దాన్ని అవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? నన్ను మించిన వాడు ఎవడు, నాకు తిరుగులేదు, 51% ఓట్లు, 151 సీట్లు వచ్చిన నాకు ఎదురు ఉండకూడదు అనేటువంటి భావనలో, ఒక రకమైన భ్రమలో, సుప్త చేతనావస్థలో ఉన్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నువ్వు ఓడిపోతున్నావయ్యా, నీ సీన్ అయిపోయింది, నువ్వు ఇంటికి సర్దేసుకుంటున్నావు, బట్టలు సర్దుకు రెడీగా ఉండు, ఇలాంటి మాటలు వినపడితే ఎలా ఉంటుంది? ఒక రకమైన నిరాశ, నిస్పృహ, నిస్సత్వ, నిస్తేజం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఏమనుకున్నాడు? ఇంత గ్రాండ్ విక్టరీ సాధించాను కదా, నేను ఏం నాకు ప్రజలు ఏం చెప్పినా నమ్ముతున్నారు, నమ్మారు కాబట్టి నాకు ఓట్లేశారు. సహజమే, ఆయన ప్రజల పట్ల చులకన భావం ఏర్పడడానికి కారణం ఉంది, రీజన్ ఉంది, లాజిక్ ఉంది. ఎందుకుంది? ఈయన 16 నెలలు జైలు చేశాడు. ఎందుకు చేశాడు? 43,000 కోట్లు సీజ్ చేశారు. ఎందుకు చేశారు? ఈయన అక్రమాస్తుల కేసులో ఈయన A1గా ఉన్నాడు కాబట్టి, వాటిలో ప్రాథమిక సమాచారం, ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఈయనకి జైలు పడింది. అలాగే సీజ్ చేసే ఆస్తులు, బెయిల్ మీద తిరుగుతున్నాడు ప్రస్తుతం ఆయన. ఇవన్నీ తెలిసిన ప్రజలు. అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగింది, ఆయనకి గొడ్డలతోటి కస కట్టిపీళ్ళు నరికేసారు, కానీ గుండెపోటు వచ్చిందని చెప్పారు. అది కూడా నమ్మారు ప్రజలు. అంటే ప్రజల మీద ఇలాగ కళ్ళ ముందు అలా వాస్తవాలు కనపడుతున్నా కానీ వీళ్ళు ఏం చెప్తే అది నమ్మి ప్రజలు ఓట్లేసినట్టే కదా లెక్క. మనకి అంత 51% వచ్చిందంటే, కాబట్టి ప్రజల మీద అభిమానం, ప్రేమ రావాల్సింది పోయి చులకన భావం ఏర్పడింది. ఓకే, వీళ్ళు మనం ఏం చెప్పినా నమ్ముతారులే అందుకని ఇలాంటి అబద్ధాలు. అంటే అబద్ధాలు ఏంటంటే మా పాలనలో చాలా బాగుంది, ధర్మం విలసిల్లుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. రేపొద్దున్న పెట్టుబడులు ఇన్ని లక్షల కోట్లు వచ్చేసినాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, నేను ఒక్కడనే ఒంటరి వాడిని, వాళ్ళందరూ కలిసిపోయి నన్ను, మీ బిడ్డని దెబ్బేస్తున్నారు వాళ్ళు, ఈటీవీని, ఏబిఎన్, TV5 పేపర్లో ఇవన్నీ కలిపి ఈ దెబ్బేత్తలు ఏంటి? ఈయన ఒక్కడే పేపర్లు అవి లేవు, సాక్షి పేపర్ అయింది కాదు, భారతీయ సిమెంట్స్ అయింది కాదు, సండూర్ పవర్స్ అయింది కాదు, వందలాది గదులున్న నివాస గృహాలు, రాజ భవనాలు, భవంతులు, లోటస్ పాండ్ బెంగళూరులోను అక్కడ ఎక్కడ ఉన్నాయి, మనకు తెలియని ఇంకా మూడు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ అయినాయి కాదు. ఎన్టీవీ, TV9, టెన్ టీవీ, వందలాది వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, రాతగాళ్ళు, మాటగాళ్ళు, చేతగాళ్ళు, కోతగాళ్ళు, ఎంతమంది మాట్లాడతారు ఆయన గురించి. రకరకాల ముండమోసిన వాళ్ళు, సన్యాసం తీసుకున్న వాళ్ళు. నా రాజకీయాలు వద్దండి, నేను సన్యాసం తీసుకున్నాను అన్నవాడు కూడా తయారైపోతాడు. ఈయన చిన్న తేడా వచ్చిందంటే, రాయమండ్రిలో ఉంటాడు ఆయన, ఉండవల్లి గారు అని, ఇక్కడ తెలగపల్లి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడేస్తాడు ఈయన గురించి. అబ్బే ఇద్దరు ఒకటేనండి అంటాడు. ఏంటి బ్యాలెన్స్ చేస్తాడు. ఇతను పాతాళం వెళ్ళిపోయాడు, అబ్బాయి వాళ్ళు పాతాళం వెళ్ళిపోయాడు, నెల్లెవెల్ చేస్తూ ఉంటారు. సో ఏమీ చేయకపోయినా సరే ఎల్లో మీడియా దుమ్మెత్తి పోస్తుందంటూ కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉండడం. ఇలాంటి దుర్మార్గం ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు దానికి ఎండార్స్ చేస్తూ ఉంటారు. ఆయన బాధపడినప్పుడల్లా బీజేపీ నుంచి కూడా వచ్చేస్తాడు జేవీఎల్ నరసింహారావు అని, వచ్చేసి వీళ్ళని తమలపాకుతో అన్ని తలుపు చెక్కతో టీడీపీని అంటాడు. అసలు సంబంధం ఉండదు, టీడీపీ ప్రస్తావన అవసరం ఉండదు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్ముతారు కదా అనేటువంటి ఇప్పుడు ఇవన్నీ నమ్మారు కదా. అదే ఆయన జైల్లో ఉన్నా ఇతను మంచోడు అనుకుని నమ్మారు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసుకి ఈయనకేం సంబంధం లేదని ఆయన ఎంత చెప్పినా చంద్రబాబు చేయించాడు అన్నా కానీ నమ్మారు కదా ప్రజలు అని. ఇలా ఇప్పుడు కూడా నమ్ముతారని చెప్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి అలా లేదని చెప్పారు ఎవరో. ఈయన అనుకుంటున్నాడు నమ్ముతారండి, కానీ ఏ నమ్మరాయ బాబుని నీ పని అయిపోయింది, ఇది పరిస్థితి ఎలా ఉంది, కాబట్టి నువ్వు ఇంటికి సర్దుకోవడం అన్నట్టు అక్కడ వచ్చింది నిస్సత్వం, నిస్పృహ, ఆర్తనాదాలు మొదలైనవి. సో ఆర్తనాదం వల్లే ఒంటరిగా రమ్మంటున్నారు. ఆర్తనాదాలు మొదలయ్యి సాధారణంగా సవాలంటే ఎలా ఉండాలి? షేర్ ఖాన్ ఒక్కడు కాదు 100 మంది ఒకేసారి పంపించాను, అది ఛాలెంజ్ అంటే. అది మగధీర కాబట్టి మొగోడుతనంగా చెప్పాడు అంతే కదా. అలాగే బాలకృష్ణ కూడా ఏదో సినిమా అంటారు, 10 మందితో రా, 10 కలుపుకుని రా ఎంతమంది వస్తావు రా అంటాడు. అంతేగాని ఒక్కడవే రా, చొక్కా ఇప్పుకుని బన్నెలు వేసుకుంటారా, జోళ్ళు వేసుకోకు, కర్రట్టుకోకు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటది అంటే, ఓ చిన్న పిల్లవాడు స్కూల్లో దెబ్బలాడుకున్నప్పుడు రే మీ నాన్నతో చెప్పేస్తాను, మా నాన్నతో చెప్పేస్తాను, వచ్చే వండి పుట్టేస్తాను, ఇలాంటి మాటలు మాడతారు చిన్న పిల్లలు. అలాగుంది వ్యవహారం అంతా. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు స్పృహలు లేకుండా, సోయిలో లేకుండా మాట్లాడుతూ బెంగ, భయం, దిగులు, గుబులు, వీటి వల్ల వచ్చిన మాటలు, దాన్నే ఆర్తనాదాలు అంటారు. అయితే నాకు ఎన్ని చూస్తుంటే ఎమ్మెల్యే అని ఒక సినిమా వచ్చింది, పాత సినిమా. అందులో పాట ఉంటుంది ఏంటంటే, ఈ ఆశ అడి ఆశ ఈ దారే మణిపూస బతుకంత అమవాస లంబాడోళ్ళ రామదాస. ఈ పాట ఇందులో ఇంకో చరణం ఏముంటుందంటే, తలచినది ఒకటాయే జరిగినది వేరాయే గుండెలలో గుణపాలు గుచ్చారే మీ వాళ్ళు. అంటే ఈ పాటకి యాప్ట్లేదు దీనికి. ఈయన బతుకంతా అమావాస అయిపోయింది, దారంతా అగమ్య గోచరం అయిపోయింది. ఇప్పుడు మణిపూస అంటే చిన్న పూస, దారి కనపడతలేదు, అంధకారం అయిపోయింది. ఈయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. గుండెలలో గుణపాలు గుచ్చారే మీ వాళ్ళు అంటే ఎవరు గుచ్చారు? బాబాయ్ని ఎవరో డిస్కు వేసేసారు. ఈ బాధలన్నీ చూసిన తర్వాత ఆయనకి ఈ పాట. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు గారిది ఎలా ఉంటుంది, వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఆశావాహ దృక్పథం అంటే భయంకరమైన ఓటమి, ఘోర పరాజయము, పరాభవం అందిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే, అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే శోకాన మరుగున దాగి సుఖం ఉన్నదిలే అన్నట్టుంటుంది. గాలి వీచి పూలతీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే వదిలేతువా నీరు పోసి చారదీవా. అంటే వాళ్ళు కింద పడిపోయినా కానీ నిజంగా మెల్లగలుగుతారు. ఆశావాహ దృక్పథం, ఆశ బతికెత్తది మనిషిని. ఈ నిరాశ, భయం, బెంగ, గుబులు, దీంతో ఇతను దెబ్బైపోతాడు, ఇతను నమ్ముకున్నవాడు దెబ్బైపోతాడు, ఇతను ఆర్తనాదాలు చూసాడు, అందరూ ఇప్పుడు పారిపోవాలో వాళ్ళకి తెలియదు. ఇది పరిస్థితి. దానివల్ల వచ్చినాయి తప్ప ఇదేదో పెద్ద వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టి సీన్ ఏం లేదండి. కాబట్టి ఎవరు ఏం బెంగపడక్కర్లేదు. ఆయన సీన్ సితారైపోయింది.